శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఎవరికైనా ఫోన్ చేసి అబ్బా అర్జెంట్ ఒక 10,000 కొట్టు అంటే ఇకపై ఆ డబ్బు అందడానికి గంట సమయం పట్టొచ్చు అని మీకు తెలుసా? ఏంటి సెకండ్లలో జరిగిపోయే ట్రాన్సాక్షన్కు గంట సేపు వెయిటింగ్ ఏంటి? డిజిటల్ ఇండియాలో మళ్ళీ వెనక్కి వెళ్తున్నామా అని ఆశ్చర్యపోతున్నారా? కాదు, మీ అకౌంట్ నుంచి మాయగాళ్ళు డబ్బులు లాగేయకుండా ఆర్బీఐ వేస్తున్న సరికొత్త ప్లాన్ ఇది. అయితే కంగారు పడకండి, ఈ గండం అందరికీ కాదులేండి. ఇదే కాదు, 70 ఏళ్లు దాటిన వృద్ధుల పేమెంట్స్ విషయంలోనూ మీ అకౌంట్లోకి వచ్చే భారీ సొమ్ము పైన ఆర్బీఐ ఒక కన్నేసి అయితే ఉంచబోతుంది. అసలు ఏంటి కొత్త ప్రతిపాదనలు, మీ డబ్బుకి కొత్త రూల్స్ ఎలా రక్షణగా మారబోతున్నాయి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. మాటలతో బురుడి కొట్టించి అకౌంట్ని అయితే ఖాళీ చేసేస్తున్నారు మాయగాళ్ళు. మోసపోయామని మనం గ్రహించే లోపే జరగాల్సిన నష్టం మొత్తం కూడా జరిగిపోతోంది. 2026 నాటికి ఈ ఆన్లైన్ మోసాలు 22,000 కోట్లు దాటే ఛాన్స్ ఉందని కూడా అంచనా వేస్తున్నారు. అందుకే ఆర్బీఐ కూలింగ్ పీరియడ్ అనే అస్త్రాన్ని అయితే సిద్ధం చేస్తుంది. కొత్త అకౌంట్లకు 10,000 పైన పంపితే అది గంట పాటు హోల్డ్లో ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాలి, కొత్త అకౌంట్స్కి ఈ గ్యాప్లో మీరు మోసపోయామని అనుమానం వస్తే చాలు, వెంటనే ఆ ట్రాన్సాక్షన్ను మీరు రద్దు చేసుకునే వెసులుబాటు కూడా ఇక్కడ మీకు ఆర్బీఐ కల్పిస్తుంది. మరి అందరికీ ఈ వెయిటింగ్ టెన్షన్ ఉంటుందా అంటే అస్సలు ఉండదు. మీరు రెగ్యులర్గా డబ్బులు పంపే ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్ పేర్లను వైట్ లిస్ట్ చేసుకుంటే వారికి ఎప్పటిలాగే క్షణాల్లో డబ్బు అందుతుంది, మీరు పంపించుకోవచ్చు కూడా. అంతేకాదు, కిరాణా షాపులో చేసే పేమెంట్స్, కరెంటు బిల్స్, అలాగే ఇన్సూరెన్స్ వంటి వాటికి ఈ రూల్ అస్సలు వర్తించదు. కేవలం మీరు మొదటిసారి ఒక కొత్త వ్యక్తికి పెద్ద అమౌంట్ పంపినప్పుడు మాత్రమే ఈ రక్షణ కవచం పనిచేస్తుందని కూడా ఇక్కడ ఆర్బీఐ క్లియర్గా అయితే చెప్తుంది. వృద్ధులే టార్గెట్గా సైబర్ దొంగలు ఈ మధ్య కాలంలో రెచ్చిపోతూ ఉన్నారు. అందుకే 70 ఏళ్లు పైబడిన వాడి కోసం ఆర్బీఐ ఒక స్పెషల్ సెక్యూరిటీ తెస్తూ ఉంది. ఇకపై సీనియర్ సిటిజన్లు 50,000 కంటే ఎక్కువ డబ్బు ఎవరికైనా పంపాలి అని అంటే మాత్రం కేవలం వారి అనుమతి ఉంటే సరిపోదు. వారు ముందే ఎంచుకున్న ఒక నమ్మకమైన వ్యక్తి కూడా తన ఫోన్లో ఆ ట్రాన్సాక్షన్ ఓకే చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అమాయకంగా వృద్ధులు మోసపోయే ప్రమాదం ఇక్కడ తప్పుతుంది. మరొక పెద్ద మార్పు కూడా తీసుకొచ్చే ఆలోచన చేస్తూ ఉంది. అదే కిల్ స్విచ్. మన అకౌంట్లో ఏదో తేడా జరుగుతోందని అనుమానం వస్తే చాలు, బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ యాప్లోనే ఉండే ఈ కిల్ స్విచ్ బటన్ నొక్కగానే మీ యూపీఐ అలాగే నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్స్ అన్నీ ఒక్క సెకండ్లో ఆగిపోతాయి. అంటే మీ అనుమతి లేకుండా మీ అకౌంట్ నుంచి రూపాయి కూడా కదలదు అక్కడి నుంచి. అత్యవసర సమయాల్లో మీ ఖాతాను మీరే లాక్ చేసుకునే అద్భుతమైన ఆప్షన్ ఇది కదా. ఫోన్ పోయిన సమయంలో ఎవరైనా పేమెంట్స్ చేస్తున్నారని అనుమానం వస్తే ఇలా మనం చేయొచ్చు. డబ్బు పంపడమే కాదు, భారీగా డిపాజిట్ చేసినా ఈ కారదీస్తారు. ఏడాదికి 25 లక్షల కంటే ఎక్కువ నగదు మీ అకౌంట్లోకి వస్తే ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది బ్యాంకులు క్లియర్గా వెరిఫై చేస్తాయి. ఈ విప్లవాత్మక మార్పులపై మే 8, 2026 వరకు ఆర్బీఐ ప్రజల సలహాలను కూడా తీసుకుంటూ ఉంది. ఆ తర్వాతే వీటిపై ఫైనల్ నిర్ణయం కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. సామాన్యుడి సొమ్ముకు భద్రతనిచ్చే ఈ కొత్త రూల్స్ పై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కింద కామెంట్ చేయండి.